పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా నుండి ఎప్పటి వరకు కేవలం ఒక గ్లింప్స్ వీడియో మాత్రమే విడుదలైంది. ఆ గ్లింప్స్ సృష్టించిన విస్ఫోటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. కేవలం ఒకే ఒక గ్లింప్స్తో ఒక సినిమాపై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడతాయా? పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కి అలాంటి గ్లింప్స్ పడితే ఎంతగా మరి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకి క్లోజ్ అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం కేవలం కోస్తాంధ్ర థియేట్రికల్ రైస్ దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. కేవలం RRR, పుష్ప 2 చిత్రాలకి మినహా ఈ సినిమాకి కూడా ఇప్పటి వరకు ఈ స్థాయి థియేట్రికల్ బిజినెస్ జరగలేదని అంటూ ఉన్నారు ట్రేడ్ పండితులు. అదేవిధంగా సీడెడ్ ప్రాంతానికి 25 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా నైజాం ప్రాంతానికి 90 కోట్ల రూపాయలు బిజినెస్ అడ్వాన్స్ బేసిస్ మీద జరిగిందని చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి 196 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. అర్జున్ దాస్, రియా రెడ్డి కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్లో రాబోతోంది. ఇక ఇందులో నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తాయా అని పవన్ అభిమానులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ సినిమాలో జపాన్ స్టార్ యాక్టర్ కేయిచి ఆండో కీలక రోల్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. ఈ సినిమా కోసం కటనా ఫైట్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్గా మారింది. ఆయనకి సంబంధించిన పలు పోస్టులు నెట్టింట చక్కలు కొడుతూ ఉన్నాయి. వాటిని షేర్ చేస్తూ కేయిచి, నేను కొత్తగా సినిమా చేస్తూ ఉన్నాను. నా మూవీ మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నారు. మీ ప్రేమ మద్దతుకి నేను కృతజ్ఞుడిని. త్వరలోనే కలుద్దాం అని రాసుకువచ్చారు. దీంతో పవన్ అభిమానులు ఆయన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఓజీ షెడ్యూల్ కూడా పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతూ ఉన్నాయి. దర్శకుడు సాగర్ ఈ సినిమాపై మంచి హోప్స్లో ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక, అర్జున్ దాస్, రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. తమ సంగీతం దర్శకుడు ప్రేక్షకుల్లో ఓజీ చిత్రంపై అంతకంతకు ఆసక్తిని పెంచుతూ ఉన్నారు మేకర్స్. సాహో చిత్రంతో బ్లాక్ బస్టర్ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబోలో ఈ చిత్రం రూపుదిద్దుకుండడం భారీ అంచనాలను నెలకొల్పింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 250 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు. ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తూ ఉండడం విశేషం. అర్జున్ దాస్ వంటి నటీనటులు విలన్ పాత్ర పోషించడం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.